హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. హోటల్ స్టైల్లో. హోటల్లో నార్మల్గా మనకు బాస్మతి రైస్ అనేది యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. అలా మనము ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం కదండి. ఇందులో మనం నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా, నార్మల్ రైస్ అనే కాదు, ఇలాంటి రైస్ వాడినా కూడా రైస్ అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. మరి ఈ రెసిపీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ రెసిపీ ఇందులోకి కాంబినేషన్గా నేను దాల్చా కూడా, వెజ్ దాల్చా చూపిస్తున్నాను. అంటే వెజిటేరియన్ వాళ్ళు కూడా ఈజీగా తినేలాగా చూపిస్తున్నానండి. ఈరోజు ఈ నేను చికెన్ పులావ్ అందులోకి కాంబినేషన్గా దాల్చా కూడా చూపిస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో చాలా సూపర్గా ఉంటుందండి. రెండు కాంబినేషన్ కూడా కలుపుకొని తింటే. మరి ఎలా చేయాలనేది ఈరోజైతే వీడియో చాలా సింపుల్గా చూపించేసాను. మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. అలాగే ఈరోజు నేను చూపించే ఈ రెండిటి రెసిపీస్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి. మీరు నాన్ వెజ్ తినేటప్పుడు ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ కాంబినేషను. నేను ట్రై చేశాను, మరి మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక 1/2 kg చికెన్ తీసుకున్నానండి. 1/2 kg చికెన్ తీసేసుకొని ఉప్పు పసుపు వేసుకొనేసి ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నేను రైస్ కూడా తీసుకొని ఒక 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో ఇవి కూడా 2-3 సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ హోల్ స్పైసెస్ పెట్టుకున్నానండి. మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొనేసి ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే నేను వేసుకుంటున్నానండి. ఆయిల్ బదులుగా మీరు నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ రావాలంటే. ఆ తర్వాత ఇక్కడ హోల్ గరం మసాలా తీసాను కదండి, హోల్ స్పైసెస్ అవన్నీ కూడా వేసుకొనేసి అవి కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి నేను ఆనియన్స్, గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకున్నానండి. ఇవి కొంచెం బాగా మంచి కలర్ రావాలి, అప్పుడే మనకు ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ అనేది నేను ఒకేసారి వేసుకుంటున్నానండి. ఇవి కొద్దిగా ఆనియన్స్ అన్నీ బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఇందులోకి పుదీనాను అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. ఈ రెండు కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకుంటున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. ఇలా వేపుకుంటేనే మనకు తినేటప్పుడు పచ్చివాసన అనేది రాకుండా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే ఒక 2 టమోటా స్లైసెస్ తీసుకున్నానండి, పొడుగ్గా కట్ చేసినవి. అలాగే 3/4 పసుపు తీసుకున్నాను. అలాగే ఒక 1.5 టీ స్పూన్ కారం తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా తీసుకున్నానండి. ఇవన్నీ వేసుకొనేసి బాగా వేపుకోవాలంటే బాగా కలుపుకోవాలండి. ఇలా మనకు ఆయిల్లో అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయినప్పుడు చూడండి ఎంత, నేనైతే ఇక్కడ ఎటువంటి కలర్ అనేది కూడా యూజ్ చేయలేదు, మంచి కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వాష్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ అంతా కూడా మొత్తం ఇలా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని చికెన్ అంతా బాగా ఇందులో బాగా కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. అప్పుడే మనం వేసిన మసాలాలు అన్నీ కూడా చికెన్కి అనేది బాగా పట్టి మనం తినేటప్పుడు సాఫ్ట్గా జ్యూసీగా అనేది వస్తుంది. ఇక్కడ ఒక 2-3 స్పూన్ల పెరుగు కూడా తీసుకుంటున్నానండి. ఈ పెరుగు కూడా వేసుకునేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపు మూత పెట్టి లో ఫ్లేమ్లో అనేది పెట్టేసేయండి. ఆ తర్వాత ఇక్కడ నేను 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నానండి. ఆ చికెను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటున్నాను. ఇక్కడ 4 గ్లాస్ వాటర్ అనేది వేసుకొనేసి బాగా మరిగించుకోవాలి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఆ వాటర్ తీసుకొచ్చి ఈ చికెన్లో అనేది మనము ఒకసారి అలా కలిపేసుకొనేసి మాడిపోకుండా
ఇప్పుడు ఆ వాటర్ అంతా వేడి హాట్ వాటర్ని ఇందులో వేసేయాలండి. ఇందులో వేసేసి ఒక ఫుల్ లెమన్ జ్యూస్ అనేది వేసేసుకొని ఇప్పుడు మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ అనేది ఉంది కదండి, ఇప్పుడు ఆ రైస్ కూడా నేను ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకొనేసి ఒక్కసారి కలిపేసుకొని మనము ఉడికించుకోవాలండి. ఇప్పుడు అది ఉడికేలోపు ఇక్కడ మీకు దాల్చా ఎలా చేయాలనేది చూపిస్తా. ఇక్కడ ఒక ప్రెషర్ ప్యాన్ పెట్టుకొనేసి ఇందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసుకొనేసి అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ చీలికలు, అలాగే కొంచెం పుదీనా వేసుకున్నానండి. పుదీనా వేసుకునేసి ఇక్కడ ఒక ఫుల్ టమోటా వేసుకుంటున్నానండి. టమోటా సన్నగా కట్ చేసిన స్లైసెస్ వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను అల్లం పేస్ట్, ఆనియన్, ఎండు కొబ్బరి తురుము వేసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మిక్సీకి పట్టి పెట్టుకుంటున్నానండి. ఇలా మిక్సీకి పట్టి పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం బాగా మెత్తగా మగ్గాయి కదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇలా సాల్ట్ వేసుకొనేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనము ఇందులో నేను ఇక్కడ ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ బాగా పిండేసి ఆ చింతపండు అనేది బాగా పిండేసి ఆ వాటర్ కూడా వేసుకొనేసి మనం మిక్సీకి పట్టిన కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసుకొని ఒక స్పూన్ వరకు ధనియా పొడి కూడా వేసుకుంటున్నానండి. అలాగే ఒక 4 వంకాయ ముక్కలు పొడువుగా కోసినవి కూడా వేసుకొనేసి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చూడండి ఆయిల్ అనేది మనకు కొంచెం బాగా తేలుతుంది పైకి. ఇప్పుడు మనము ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలి. నేను ముందుగానే ఇక్కడ దాల్చాలోకి అని శనగపప్పు ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి. ఉడికించి మెత్తగా వేసుకొనేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ శనగపప్పు పేస్ట్ అనేది కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ వాటర్ అనేది బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని ఇంకొంచెం అనేది దగ్గర పడి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి. ఇప్పుడైతే మనకు దాల్చా అయితే మనకు రైస్లోకి రెడీ అయిపోయింది. ఇక్కడైతే నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా, చాలా తొందరగా రెడీ అయిపోయింది ఈ దాల్చా అనేది. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి. ఎలాంటి రైస్లోకైనా కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనకు రైస్ కూడా చాలా పొడిగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకున్నాం కదా, చాలా పొడిగా అనేది రెడీ అయిపోయిందండి. వేడిగా ఉంది. రైస్ కూడా మంచి కలర్ ఉంది. అలాగే చికెన్ కూడా వెరీ సాఫ్ట్గా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే నేను ఈ రెండింటిని కూడా సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి వేడి రైస్ ఇలా కాంబినేషన్గా ఏదైనా చేసుకుని తింటే మీలో ఎంతమందికి ఇష్టం అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం కూడా నా ఛానల్ని అయితే చూడండి. అలాగే చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో మనం ఎక్కువ హడావిడి అనేది లేకుండా ఇంటికి వచ్చిన గెస్ట్లకు కూడా ఈజీగా చేసి పెట్టుకోగలిగే రెసిపీ అయితే నేను ఈరోజు మీకు చూపించాను. మరి మీరు కూడా నా ఛానల్ని చూసి ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. ఈ రెండు రెసిపీస్ అయితే ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు దగ్గరలో మనకు సంక్రాంతి అనేది ఉంది కదా, కనుమ పండుగ రోజు ఎలాగో నాన్ వెజ్ అనేది చేస్తూ ఉంటారు. ఒకసారి అయితే మీరు కంపల్సరీ ఈ నాన్ వెజ్ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.